ఈ మీటింగ్స్ నియంత్రించే అధికారం ఉంటుంది. అయితే పోలీస్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ లేదంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ కొన్ని కండిషన్స్ని ఇంపోజ్ చేయొచ్చు. అయితే ఇంపోజ్ చేసే క్రమంలో కందుకూరు లాంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో ఉంచుకొనేసేసి ఈ లైసెన్స్ గ్రాంట్ చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం సెక్షన్ 3 ఆఫ్ సెట్ పోలీస్ యాక్ట్ 1861 ప్రకారము ప్రభుత్వంకి సూపరింటెండెన్స్ ఉంది. ఈ జిల్లా అధికారులకి కొన్ని సూచనలు చెప్తూ ఈ విధంగా చెప్తాం. ఏమని, నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఆర్ డిజైన్డ్ ఫర్ హై స్పీడ్ కనెక్టివిటీ అక్రాస్ ద కంట్రీ టు ఎన్షూర్ లాజిస్టికల్ ఇంటిగ్రేషన్ కొరకు, అదేవిధంగా హై స్పీడ్ కనెక్టివిటీ కొరకు నేషనల్ హైవేస్ మరియు స్టేట్ హైవేస్ డిజైన్ చేశారు. ఎనీ డిస్రప్షన్ ఆన్ ద నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ హ్యాస్ ఎ రిపుల్ ఎఫెక్ట్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ అక్రాస్ ద స్టేట్ అండ్ ద కంట్రీ. ఈ నేషనల్ హైవేస్ మీద స్టేట్ హైవేస్ మీద ఎటువంటి అంతరాయం కలిగించినా అటువంటి అంతరాయము ఒక రిపుల్ ఎఫెక్ట్, లాజిస్టిక్స్ మీద ఒక రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. రాష్ట్రంలో దేశంలో ఈ లాజిస్టిక్స్ మూవ్మెంట్ మీద ఒక రిపుల్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తూ, ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఐడియల్ దట్ నో లైసెన్స్ బి గ్రాంటెడ్ ఫర్ ఎనీ అప్లికేషన్ సీకింగ్ పర్మిషన్ టు కండక్ట్ ఏ మీటింగ్ ఆన్ స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్. అంటే సాధారణ పరిస్థితుల్లో ఇటువంటి లైసెన్స్ని ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇవంతా కూడా దీస్ ఆర్ డైరెక్షన్స్ టు ద ఎస్పీస్ అండ్ డిఎస్పీస్. By and large, alternative locations for such congregation would be available by way of public grounds. మీకు అందరికీ తెలుసు, పబ్లిక్ ఆల్టర్నేటివ్ లొకేషన్స్ ఉంటాయి, పబ్లిక్ గ్రౌండ్స్ లాంటివి. అదేవిధంగా అప్లికెంట్స్ మే ఆల్సో బీ సజెస్టెడ్ టు లొకేట్ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ ప్లేసెస్. అదేవిధంగా ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ లొకేషన్స్ సజెస్ట్ చేయవచ్చును. లేదంటే వాళ్ళని ఆల్టర్నేటివ్ ప్రైవేట్ ప్లేసెస్ లొకేట్ చేసుకోమని సజెస్ట్ చేయొచ్చును అటువంటి మీటింగ్స్కి. ఇన్ ఆర్డర్ టు మిటిగేట్ హార్డ్షిప్ టు ద పీపుల్ అట్ లార్జ్, అంటే ప్రజలకి అసౌకర్యం కలిగించే క్రమంలో ఉన్న ఇటువంటి హైవేస్ మీద, నేషనల్ హైవేస్ మీద, స్టేట్ హైవేస్ మీద కాకుండా ఇటువంటి గ్రౌండ్స్ పెట్టుకుంటే మంచిది అని చెప్తూ, హౌఎవర్ ఇన్ రేర్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ ఎనీ అప్లికేషన్ కుడ్ బి కన్సిడర్డ్. అయితే ఎక్సెప్షనల్ రేర్ సర్కమ్స్టాన్సెస్లో ఎటువంటి అప్లికేషన్ అయినా కూడా కన్సిడర్ చేయవచ్చును. అంటే ఇది ఎక్కడ కూడా బ్యాన్ అనే మాట వాడలేదు, కేవలం సాధారణంగా ఇవ్వద్దు. అయితే రేర్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఏదైతే ఎందుకు ఇస్తున్నామనే రీజన్స్ రికార్డ్ చేస్తూ వాళ్ళకి సచ్ అప్లికేషన్ కెన్ బి కన్సిడర్డ్ అని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు నేను చదివింది నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ మీద. అదేవిధంగా మున్సిపల్ రోడ్స్, పంచాయతీ రోడ్స్ గురించి కూడా మాట్లాడుతూ, మున్సిపల్ రోడ్స్ అండ్ పంచాయతీ రోడ్స్ ఆర్ నారో, చాలా సన్నగా ఉంటాయి, అండ్ ఆర్ మెంట్ ఫర్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ స్టేయింగ్ ఇన్ ద లోకల్ ఏరియా. ఆ లోకల్ ఏరియాలో ఉన్న ప్రజానికము స్వచ్ఛందంగా తిరగడానికి, ఫ్రీగా తిరగడానికి నిర్దేశించబడినవి. అండ్ ఎనీ అబ్స్ట్రక్షన్ డ్యూ టు మీటింగ్స్ ఆన్ దీస్ రోడ్స్ ఎండేంజర్స్ లైఫ్. ఇటువంటి రోడ్లలో మీటింగ్స్ లాంటివి పెడితే అది ప్రాణాలకే ప్రమాదకరం. డిస్రప్ట్స్ ద సివిక్ లైఫ్, ప్రజా జీవనానికి భంగం కలుగుతుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాటికి భంగం కలుగుతుంది. కాజింగ్ ఇన్కన్వీనియన్స్ టు జనరల్ పబ్లిక్కి, సాధారణ ప్రజానికానికి ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది. కాబట్టి రేర్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో అది కూడా రీజన్స్ రికార్డ్ చేస్తూ అటువంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వచ్చు. పబ్లిక్ మీటింగ్ మే బి కన్సిడర్డ్. The authority should avoid permitting such meetings on public roads, but in rare circumstances, while dealing with the subject matter, shall be guided by the width of the road, the duration of width of the road చూడండి, అదేవిధంగా duration of the meeting చూడండి, location of the venue చూడండి, exit points చూడండి, నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్లీ టు అటెండ్ మీటింగ్, ఈ సమావేశానికి ఎంతమంది ప్రజలు వస్తారో చూడండి, క్రౌడ్ కంట్రోల్ మెజర్స్ చూడండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసేసి ఈ రేర్ సర్కమ్స్టాన్సెస్లో ఇవ్వండి. మున్సిపల్ రోడ్స్, పంచాయతీ రోడ్స్లో కూడా రేర్ అండ్ ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్లో ఇవ్వచ్చు. అంటే క్రక్స్ ఆఫ్ దిస్ జియో ఇస్ లైక్ దిస్. పబ్లిక్ మీటింగ్స్ జరుపుకోవచ్చు, పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడ బ్యాన్ లేదు, కానీ ఎక్కడ జరుపుకోవాలా, కొన్ని ప్రదేశాల్లో పబ్లిక్ గ్రౌండ్స్ అటువంటి వాటిని జరుపుకుంటే మంచిది. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, మున్సిపల్ రోడ్స్, పంచాయతీ రోడ్స్లో సాధారణంగా పర్మిషన్ ఇవ్వద్దు, బట్ అండర్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇవ్వండి, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో పర్మిషన్ ఇవ్వచ్చు. కాకపోతే పబ్లిక్ గ్రౌండ్స్లో పెట్టుకుంటే మంచిది
అని చెప్పడం అనేది అంటే ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుని సమావేశ ప్లేస్ ఆఫ్ వెన్యూగా. సారాంశం ఏమంటే బ్యాన్, దెర్ ఇస్ నో బ్యాన్ on road shows and these things as is being perceived by the public as well as in some sections of the media as well as in the social media. So that is the purpose behind conveying to all of you the essence of today's meeting. And conditions, all these things. This is running since 1862. ఇక్కడ కొత్తగా ఏం చెప్పింది ఏం లేదు. 1860 యాక్ట్లో ప్రొవిజన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఈ జియో ఇష్యూ చేశారు. ఎందుకంటే రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నౌ ద గవర్నమెంట్ హెస్ ఇష్యూడ్ జియో సో దట్ సచ్ ఇన్సిడెంట్స్ డోంట్ హ్యాపన్. దట్ ఈస్ ద ఉద్దేశం బిహైండ్ దిస్ జియో. అండ్ బాధ్యత ఎవరి మీద పెట్టారు? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ, పోలీస్ మీద, లోకల్ పోలీస్ మీద. బిఫోర్ యూ గివ్ పర్మిషన్ ప్లీజ్ అసెస్ ఆల్ దీస్ కండిషన్స్. తర్వాత 1860 యాక్ట్లో సెక్షన్ 30-31 ప్రకారంగా యూ రెగ్యులేట్ చేయమని చెప్పేసి ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ గివెన్ బై అక్కడ శ్రీకాకుళం దాంట్లో ఇప్పుడు కాబోయే మీటింగ్ గురించి దే హ్యావ్ గివెన్ ఎ డీటెయిల్ దిస్ థింగ్ అండ్ దే హ్యావ్ ఓన్లీ కండిషన్స్ స్టిపులేట్ చేశారు. కండిషన్స్ అయితే అదే లోకల్ పక్కన డ్రైన్ ఉండకూడదు, ఇట్లాంటి అన్సేఫ్ ప్లేసెస్ ఉండకూడదు, ఎలక్ట్రిక్ వైర్స్ పైన షాక్తో ఎవరు చచ్చిపోకూడదు, తర్వాత ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకూడదు, హైవే ట్రాఫిక్ కానీ స్టేట్ ట్రాఫిక్ ఇదంతా కూడా. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ విల్ బి దేర్, అక్కడ ప్రాణాలు కూలిపోతారు కాబట్టి. That is the reason behind all this, the geo which is issued and not to ban ani asal lene ledu. If you have some questions, we'll take them. Meeru ban ledani cheptunnaru sir. Geo vachina marusati roje చంద్రబాబు కుప్పం పర్యటన వెళ్ళినప్పుడు ఆయన అడ్డుకున్నారు. మరి అది రోడ్ షోకి కూడా బ్యాన్ లేదని మీరు చెప్తున్నారు జీవో ప్రకారం. కానీ ఆ జీవో ప్రకారమే అడ్డుకున్న ఆయన్ని వెనక్కి పంపించేసి ఇబ్బంది పెట్టారు. మరి అదే సమయంలో వేరే వాళ్ళకి అధికార పార్టీకి మాత్రం అలాంటి ఇబ్బంది ఏం కలిగించలేదు. మరి బ్యాన్ లేనప్పుడు ఎందుకు అడ్డుకున్నారు సార్? అడ్డుకున్న వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా మీరు? ఇప్పుడు నేను అదే కనుక్కున్నాను అక్కడ. సో ది ఇష్యూ ఇస్ ఐ థింక్ a few conditions were not fulfilled by the applicant ఎవరైతే ఉన్నారో ఈ పర్మిషన్ రోడ్ షో కోసం ఇది అడిగారో some 3 conditions. సో అందుకే దట్ SDPO concerned Palamner, I think he has written back to them saying that these are the conditions which are not fulfilled. Once you fulfill these conditions, please come back to us and we will give you permission ani cheppi rasaru. Ee lopala meeting date or whatever has happened. So that is where the issue lies. You are getting my point? The copy of the letter is also there with me, where the DSP concerned Palamner has cited those 2 reasons. Adi fulfill cheyaledani cheppesi. Fulfill chesi unte you would have given a blanket permission, absolutely no problem at all. So that was the reason, that was the thing which happened with respect to Kuppam. సభలే కాకుండా పొసెషన్ అనే వర్డ్ కూడా ఉంది, అంటే ర్యాలీలు నిర్వహించకూడదు రోడ్ల మీద అని. ఇంకొక ప్రశ్న, మీరు నిజంగానే రోడ్ల ర్యాలీలు చేయకూడదు పొసెషన్స్ అనే వర్డ్ కూడా జీవోలో మెన్షన్ చేస్తుంది. ప్రొసెషన్స్ లేదండి. It is only with respect to the meetings. If you see the paragraphs which are there in the operative part ఏదైతే ఉందో 8 paragraph 8 చూడండి, దాంట్లో క్లియర్గా ఇచ్చారు. ఓన్లీ మీటింగ్ శబ్దం వాడారు. దే హావ్ నాట్ టాక్డ్ అబౌట్ ఏది ఈ అంటే ర్యాలీలు ఉంటుంది అనేది ఇబ్బంది లేదు. అక్కడున్న SDP హైకోర్టే చెప్పింది కదా దట్ పాదయాత్ర అన్ని చేసుకోండి ఇదంతా కూడా ఉన్నప్పటికీ వేర్ ద గవర్నమెంట్ ఇస్ నాట్ అగేన్స్ట్ ఆల్ దట్. దట్ ఈస్ ది దే హావ్ యూజ్డ్ ద వర్డ్ మీటింగ్ ఓన్లీ. నో లైసెన్స్, ideal that no license be granted for any application seeking permission to conduct meeting. They have not said padayatra or ఇది అదే సార్. మరి అలా అదే పాదయాత్రకి లేదంటే ర్యాలీలకి ఇబ్బంది లేనప్పుడు అడ్డుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రేర్ అండ్ ఎక్సెప్షనల్ కండిషన్స్లో మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అనేది. ఆ పర్మిషన్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్ రెఫరెన్స్లో పెట్టుకొని మాట్లాడుతున్నారు. See, for instance, Kuppam, I just told you, I have the copy of the proceedings issued by the DSP citing that these 2 were, police is well within its powers. Police is lawful. Police is well within its powers to act this thing, and that too in a written lo icharu. I have seen the proceedings issued by SDP Palamner that ee 2 conditions fulfill cheyaledu kabatti మీరు ఇది ఫుల్ఫిల్ చేసుకొని రండి, ఐ విల్ గివ్ యూ
పర్మిషన్ అని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది బ్లాక్ అండ్ వైట్. సో ఐ హ్యావ్ సీన్ దట్. If that is not fulfilled within the time allotted, because tomorrow is the meeting or whatever, and if you come and give us this thing like this, DSP has issued a procedure. But that he has communicated. That he has communicated. Ippudu na dagara I think office lo undi. We will give it to you. We'll send it to you. We'll communicate to you those two conditions. Ippudu rallyలకు ఇబ్బంది లేదు, సమ్ ఎక్సెప్షనల్ కండిషన్స్ అంటున్నారు. అవి ఏంటి అనేది చెప్పగలరా? నారా లోకేష్ ర్యాలీకి అనుమతి ఇస్తున్నారా పాదయాత్రకు లేదా? ఒకవేళ ఇస్తే రోడ్ మ్యాప్ వాళ్ళు ఇచ్చిందే యాక్సెప్ట్ చేస్తారా? మీరేమన్నా వేరే రోడ్ మ్యాప్ వాళ్ళకు గైడ్ చేస్తారా? ఇది అంతా కూడా ఎట్లా అంటే వెన్ యూ అప్లై ఫర్ దిస్ థింగ్ దెర్ ఆర్ దోస్ క్రైటీరియాస్, ఏమి రూట్, టైమ్, ప్లేస్, ఆల్ దోస్. ఈ కండిషన్స్ అన్నీ కూడా లోకల్ పోలీస్ అండ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి వెరిఫై చేసేసి అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ బట్టి దే విల్ గివ్ ద పర్మిషన్. ఇప్పుడు మనమే ఇక్కడ కూర్చొని అక్కడ ఇవ్వబోతున్నారా ఎట్లా ఏమని చెప్తే దానికి ఇట్ ఇస్ జస్ట్ 1 minute. It will not be wise on my part to sit here and give a judgment on what will be the route. ఏమి తెలియకుండా ప్లేస్, అక్కడ మొన్నటి ఇన్సిడెంట్ లాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అది ఏమి డ్రైన్ ఉందా లేదా, సో మెనీ అదర్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ది పర్మిషన్ విచ్ యు ఆర్ టెలింగ్. అదంతా పరిగణనలో తీసుకొని ద లోకల్ బాధ్యత పెట్టింది. ఈ జియో ఏదైతే ఉందో మంచి ఉద్దేశంతో దే హ్యావ్ గివెన్ ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ టు take into account all these parameters and give permission and facilitate and regulate only. Regulate. ఆ పదం వాడారు కానీ బ్యాన్ అని ఎక్కడ ఏమీ లేదు. సో రాబోయే రోజులో ఈ వివరణే జియో ఇష్యూ అయ్యి 1 వీక్ అవుతుంది. జియో ఇష్యూ అయిన వెంటనే కనుక ఈ వివరణ ఈ వైపు నుంచి ఇచ్చుంటే కొంత కన్ఫ్యూజన్ ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి ఆస్కారం ఉండేది కదా. రేర్ అండ్ ఎక్సెప్షనల్ అని మీరు వాడారు సార్. అది అధికార పార్టీకి ప్రతిపక్షానికి వేరువేరుగా ఉంటున్నాయి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనే ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? రేర్ అండ్ అధికార పార్టీ కోసమైనా రేర్ అండ్ ఎక్సెప్షనల్ కండిషన్స్ పెట్టింది. జీవో డిసైడ్ చేస్తారా, డిఎస్పీ డిసైడ్ చేస్తారా? ఎవరు సార్ రేర్ అండ్ ఎక్సెప్షనల్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ రేర్ అండ్ ఎక్సెప్షనల్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ విల్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. మామూలుగా రోడ్ మీదే మీటింగ్స్ పెట్టకూడదు. I just told you, National Highways is a property of the Government of India. It is also regulated by a the Security of the National Highways Traffic and Movement Regulation Act అని ఉంది. నేషనల్ హైవేస్ ఏదైతే ఉందో ఈ హైవేస్ గురించి ఏదైతే మీరు అడుగుతున్నారో అక్కడ దిస్ ఇస్ ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ దట్. సో అక్కడ హైవే అథారిటీ ఉంది. హైవే అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి మీటింగ్స్ పెట్టాలని. సో మై పాయింట్, సింపుల్ పాయింట్ హియర్ ఇస్ మీటింగ్ అయితే ఇటువంటి ప్లేసెస్లో పెట్టకూడదని, ఏది హైవే మీద ఇదంతా పెడితే దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటుందని కూడా జియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీస్ ఇవన్నీ కూడా దానికి ఇబ్బంది కలుగుతుంది. తర్వాత ఐ జస్ట్ టోల్డ్ యూ పీపుల్ హ్యావ్ టు గో టు ఎయిర్పోర్ట్స్, టు స్కూల్. మొన్న గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ జరిగింది. ఇటువంటి దానికి అంతా వెళ్ళాలా? దెన్ హైవేస్ అండ్ ఇటువంటి ప్లేసెస్లో మీటింగ్ పెడితే ఇట్ విల్ not be correct. It is against public security and safety and convenience. Now coming to the point of rare and exceptions, what you are talking about, the local administration will decide depending upon the circumstances there. The set of parameters, say for instance this DSP has given about 34 parameters. ఈ 34 parameters 1, 2, 3, 4 ఇదన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి the venue which is there, the venue cannot be the highway or the ఇది ఉండకూడదు. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏదైతే ఉందో అదంతా కూడా లోకల్ సిచ్యువేషన్ బట్టి అక్కడ డిసైడ్ చేస్తారు. లోకల్ సిచ్యువేషన్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ is fixed on the district administration and local police. They will visit the place and assess whether it is apt for 5,000 crowd, 10,000 crowd, what type of this thing, exits unda leda, or is it a closed place where public cannot go out. ఇదంతా కూడా పరిగణనలో తీసుకొని they will give the permission. అది అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఒకలా ఉంటుంది. మొన్న కుప్పంలో ఆ రోజు చంద్రబాబుని ఆపిన రోజు, అదే రోజు హైవేలో నందిగాంలో ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వీళ్ళంతా కలిసి హైవేలోనే పెద్ద ప్రోగ్రాంలా చేశారు. ఆల్మోస్ట్ ఒక బహిరంగ సభ లాగా జరిగింది. దానికి పోలీసులే రక్షణ కల్పించి భద్రత పూర్తిగా ఉండి మొత్తం దగ్గర ఉండి నడిపించారు. అక్కడ మాత్రం
ఆయన నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తుంటే మొత్తం అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మరి ఈ ఎక్సెప్షనల్ కండిషన్, మీరు చెప్తున్న ఎక్సెప్షనల్ రేర్ కండిషన్స్, దీన్ని బట్టి అధికార పక్షానికి ఒకలా ప్రతిపక్షానికి ఒకలా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుంది. అందుకే ఇప్పుడు టు మేక్ ఇట్ ఈస్ ఎ ఇవాల్వింగ్ థింగ్. నౌ దట్ దిస్ హెస్ బికమ్ ఎ ఇష్యూ ఇన్ దిస్ థింగ్, వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ మోర్ ఆబ్జెక్టివ్ సబ్జెక్టివిటీ లేకుండా ఆబ్జెక్టివ్గా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఈ జియో ఇష్యూ చేయడం జరిగింది. రేర్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఆల్ దట్ వీ విల్ నాట్ డిఫైన్. ఎక్కడైనా పర్మిషన్ ఇవ్వాలంటే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఒక ప్రొఫార్మా ఇదంతా కూడా తయారు చేసేసి వీ విల్ ట్రై అండ్ పుట్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ సో దట్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఇదంతా ఉండకుండా ఉండాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీ విల్ ట్రై అండ్ మేక్ ఎ ప్రొఫార్మా and circulated it to all the district police as well as district administration and make it more objective. Sir, మీరు ఏడీజీ రావాలి కదా, అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఒకే న్యాయం ఉంటుంది, ఒకే తరహాలో చూస్తాము అని హామీ ఇవ్వగలరా? ఈ రోజు ఇక నుంచి అయినా ఈ జీవో అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఒకే తరహాలో అధికార పక్షమైన అలా ఎవరైనా పోలీసులు దానికి భిన్నంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద ఎలాంటి definitely we will take action on the people who are deviating from this geo. It is issued, it is for every person, every political party సమానంగానే ఇది అంతా కూడా వర్తిస్తుంది. Right? Page number 2, section 4, page number 2.4, you mentioned that geo lo both processions which pass through the public streets and the public roads and mention చేశారు, అది రెగ్యులేట్ చేయబడుతుంది అకార్డింగ్ టు దట్ యాక్ట్ అని చెప్పారు. పేజ్ 2 జివోలో .4 regulated under the act, section 30 of the police act ఏదైతే ఉందో జివో కంటే ముందు కూడా దట్ ఇస్ దేర్ కదా. Yeah, it is there. ప్రొసెషన్స్ ని రెగ్యులేట్ చేయడం అనేది బిఫోర్ జివో 1860 నుంచే ఉంది. 1860 నుంచి సార్ 1860 నుంచి సెక్షన్ 30 అమల్లో ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక జివో ద్వారా పోలీసులకి దాన్ని రిమైండ్ చేయడం అనేది మీ ఫెయిల్యూర్ కాదా? ఇస్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు రిమైండ్ త్రూ ఎ జివో దట్ యూ ఫాలో సెక్షన్ 30 అనేది? No, it is like this. 1860 ఎక్కడ ఇప్పుడు ఈ ఇటీవల జరిగిన ఇన్సిడెంట్స్ని పరిగణన తీసుకొని దిస్ కొత్త గైడ్ లైన్స్ ఎట్లా అంటే ఇప్పుడు దే హ్యావ్ మేడ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద పోలీస్ మషీనరీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. దీన్ని అందుకే చెప్తున్నాను, ఇది రీఇటరేట్ చేయటం జరిగింది బికాస్ దీస్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు బికాస్ ద గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ద పీపుల్, పబ్లిక్ సేఫ్టీ, వీటిని పరిగణలో తీసుకొని రీఇటరేట్ చేయడం జరిగింది. నౌ ఇఫ్ యూ ఇంటర్ప్రెట్ దిస్ యాజ్ ఫెయిలియర్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ టు సే దట్ ఇట్ ఈస్ ద ఫెయిలియర్ on the part of the government to and that is why they are reminding the public servants about what to do. That is not correct interpretation of this because these incidents have happened. That is the reason the GO is issued and they made administration as well as police accountable for this. as part of the regulatory process ఏమన్నా రోడ్ పాదయాత్రలు కానీ కాన్వాయ్స్ వెహికల్స్ నెంబర్లకు సంబంధించి ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? Definitely. See, it is like this. Regulation will be the duty of the police only. Now, see, election rally, say for instance, marriage parties ki ekado meeting pettar anukondi. See, situation batti idantha maruta untadi. Your meeting is confined to say 1,000 people only, or it is more than 5,000, 10,000, or మొన్న జరిగిన ప్లీనరీ లాగా పెద్ద మీటింగ్. సో సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో వాట్ ఎవర్ ది అప్లికంట్ వెన్యూ గురించి ఓకే ఇదంతా ఇచ్చినప్పుడు దే హ్యావ్ నౌ మేడ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ద పోలీస్ టు జాయింట్లీ విజిట్ ద ప్లేస్ అలాంగ్ విత్ ది అప్లికెంట్ అండ్ దెన్ arrive at a suitable place which is good in the overall interest of the public. How now electric wire is going or they are erecting a now highways meeda can you dig and put a shamiana or a stage? You cannot do, you should not do. It is damage to public property and highways. So
అట్ ద సేమ్ టైం హైవే ఆనుకునే పట్టేశారు అనుకోండి, దెన్ ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుంది ఒకటి. సేమ్ వే యాక్సిడెంట్స్ కెన్ టేక్ ప్లేస్, ముసలి వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఎమర్జెన్సీ సర్వీసెస్ అంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది, యూనో సో మెనీ అదర్ కండిషన్స్. ఇదంతా కూడా డిపెండింగ్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఆన్ ఇట్స్ మెరిట్స్ విల్ బి డిసైడెడ్ బై ది రెస్పాన్సిబుల్ పీపుల్ యాజ్ పర్ ద సెక్షన్ 30 ఆఫ్ ద పోలీస్ యాక్ట్. దాన్ని రీఇటరేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత అర్లియర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ police was responsible. Police was giving permission and all that. Now they have made district administration and the police machinery, upon a request for such meetings, forthwith identify designated places 1, 2, 3, 4 దీంట్లో choices వెళ్ళి విజిట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్ని ఐడెంటిఫై చేసేసి సమన్వయంతో పని చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. బట్ దెర్ ఇస్ నో బ్యాన్. ముఖ్యంగా ఈ మీటింగ్ ఎందుకు, సమావేశం ఎందుకు, టు క్లారిఫై దట్ దెర్ ఇస్ నో బ్యాన్ ఆన్ పబ్లిక్ మీటింగ్ కానీ ప్రొసెషన్స్ కానీ దీని మీద బ్యాన్ అని చెప్పేసి కొత్తగా ఏమీ పెట్టలేదు. 1861 నుంచి ఈ యాక్ట్ ఉంది. దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ కలిసి పర్మిషన్ ఇస్తూ టు ఫెసిలిటేట్. దెర్ ఇస్ నో బ్యాన్. సార్ ఇప్పుడు సార్ ఫైనల్ ఒకే క్వశ్చన్ సార్. కుప్పంలో చంద్రబాబు అడ్డుకోవడానికి 2000 మంది పోలీసులను పెట్టినటువంటి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కందుకూరులో 200 మందిని పెట్టలేకపోయింది అనేది ఆరోపణ. ఎందుకు పెట్టలేకపోయారు? అక్కడ ఆయన ఇక్కడ ఆయనే కదా, 2000 మందిని పెట్టారు కుప్పంలో అనేది వాళ్ళు చేసిన ఆరోపణ సార్ టీడీపీ వాళ్ళు. To add to that, any given day, regulation of crowd is the duty of police. Crowd management regulation anedi always the police duty. Police has to look after whether that place is safe or not to conduct that kind of rally. And you should be having intel reports how many people are going to attend that meeting. So is it not failure on your part in Kandukuru? కందుకూరులో కాదు. See, it is like this. It is a fact that the incident has happened. Government in its wisdom has ordered a inquiry by a retired High Court judge, go into the causes and all that. That is the government's thing. Now talking about the failure of the police there, they applied for permission in Kandukuru, correct? Ichina dani batti they our people assessed and they have also provided bandobast. It is not that there was no bandobast at all there. Police has also got constraints. It is not that police undi ipudu oke roju 50 meetinglu pettaru anukondi akkada ikkada adantha kuda. How can there be equal amount of deployment for all that? So there is a way to balance public requirement, political requirement, and then availability of the police force. Ipudu so that is the reason they have to seek permission of the authority concerned under section 30 of the police act. Adiginappudu whatever possible, the best possible, the district administration along with the police should organize. So ee vidhanga munduku vellalani cheppesi undi gaani public meeting ban, public meeting idantha kuda ledu. That is the spashtata we wanted to give. Okay, right man, thank you bahut ho gaya yaar charcha. Government in its wisdom has issued this GO. దాంట్లో 1861 పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రొవిజన్ సెక్షన్ 30 and 31 ప్రకారంగా ఇటువంటి పబ్లిక్ మీటింగ్స్ ఏదైతే ఆర్గనైజ్ చేయడం జరుగుతుందో వివిధ ప్లేసెస్లో దాన్ని రెగ్యులేట్ చేయమని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది. కానీ రోడ్ షోస్, పాదయాత్రాస్ ఇవి అన్నీ కూడా దీని మీద నిషేధం అని ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. బ్యాన్ అని పదం ఏదైతే అందరూ వాడుతున్నారో అదంతా కూడా జియోలో ఎక్కడ కూడా లేదు. యూ కెన్ జస్ట్ గో త్రూ ద జియో కేర్ఫుల్లీ. నోవేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ దట్ పబ్లిక్ మీటింగ్స్ ఆర్ బ్యాన్డ్. ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద జియో వాట్ దే హ్యావ్ సెడ్ ఇస్ వివిధ రోడ్స్ ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్, మున్సిపల్ రోడ్స్, పంచాయతీ రోడ్స్ ఇదన్నీ ఏదైతే ఉందో దాంట్లో whenever they are